హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి మనకు ఒక కొత్త నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్ మనకు ఓవరాల్గా 2000 పైగా మనకు స్లాట్స్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ వచ్చిందనమాట. అండ్ ఈ నోటిఫికేషన్కి ఆంధ్ర అండ్ తెలంగాణ ఉన్నటువంటి మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కానీ ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కానీ కండక్ట్ అయితే చేయడం తెలియదు. మీకు క్వాలిఫికేషన్ ఇచ్చిన మార్కులను బేస్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసి సెలెక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు వీడియోలో వచ్చేసి క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ఏజ్ లిమిట్ ఎంత, అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫీజు ఎంత, ప్రతి మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. కాబట్టి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని కంపల్సరీ లైక్ చేసి వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ అదేవిధంగా చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసి మన ఛానల్ కొద్దిగా బూస్టప్ అయితే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కరికి లైక్ చేయండి. అదేవిధంగా ఎవరైనా కొత్త వాళ్ళు మన వీడియోస్ని చూస్తూ ఉంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకుని బ్రదర్. మీకు ఇటువంటి జెన్యూన్ జాబ్ అప్డేట్స్ అని మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం అయితే జరుగుతుంది. ఇక మెయిన్ టాపిక్ అయితే మనకు రైల్వే రిక్రూట్మెంట్ సెల్ నుంచి వచ్చినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇదనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే సెప్టెంబర్ 26, 2025 మన నోటిఫికేషన్ రావడం జరిగింది. బట్ ఇంకా ఎవరు కూడా తెలియదన్నమాట ఈ నోటిఫికేషన్ అది వచ్చినట్టు. ఎక్కడి నుంచి వచ్చిందంటే కనుక నార్త్ వెస్టర్న్ రైల్వే డిపార్ట్మెంట్ నుంచి అంటే ఆ జోన్ నుంచి రావడం జరిగింది ఈ నోటిఫికేషన్ అనేది. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్ మొత్తం కూడా చూసుకున్నట్టయితే సెప్టెంబర్ 26వ తేదీన మన నోటిఫికేషన్ వస్తే ఆన్లైన్ అప్లికేషన్ మనకు అక్టోబర్ 3, 2025 ఈ రోజు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ మీకు స్టార్ట్ అవుతుంది. అండ్ మీరు అప్లై చేసిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకుని అప్లై చేసుకోండి. ఇంట్రెస్ట్ అండ్ క్వాలిఫికేషన్ ప్రతి ఒక్కరు కూడా. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేటు నవంబర్ 2, 2025 నెక్స్ట్ మంత్ 2 వరకు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉందన్నమాట. అయితే ఇక్కడ మనకు నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్లో మనకు 2162 స్లాట్స్ అయితే మనకు భర్తీ చేస్తున్నమాట. ఇవన్నీ కూడా మనకు ఇక నెక్స్ట్ మనకు ఎలిజిబిలిటీ కండిషన్స్లోనే మనకు ముందుగా వచ్చేసి ఏజ్ లిమిట్ విషయానికి వస్తే నవంబర్ 2, 2025 మన అప్లై లాస్ట్ డేట్ ఆ డేట్ కాబట్టి ఆ డేట్కి అయితే మన ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకోవాలి. మినిమం ఏజ్ లిమిట్ మనకు 15 సంవత్సరాలు అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసి 24 ఇయర్స్ ఉన్నటువంటి 15 నుండి 24 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ అంటే 29, ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్ వస్తుంది. 27 వరకు అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్ వాళ్ళు. అయితే మీరు నవంబర్ 2కి అయితే మీరు అయితే ఏజ్ అయితే కౌంట్ అయితే చేసుకో. ఇక నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే కనుక ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు అప్లై చేసుకునే దీనికి వాళ్ళకు మాత్రమే అప్లికేషన్ ఫీజు వచ్చేసి ఎవరైతే ఎస్సీ వాళ్ళు కానీ ఎస్టీ వాళ్ళు కానీ అదేవిధంగా ఫిజికల్ హ్యాండిక్యాప్ట్ వాళ్ళు కానీ అదేవిధంగా ఉమెన్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరుతున్నారో వాళ్ళకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక రిమైనింగ్ క్యాండిడేట్ వాళ్ళు కదా యువర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ బాయ్స్ వాళ్ళకు మాత్రం 100 రూపాయలు అయితే పేమెంట్ అయితే ఉందన్నమాట. ఈ 100 రూపాయలు కూడా తక్కువ పేమెంట్ కాబట్టి కంపల్సరీ మీరు ఇంట్రెస్ట్గా పేమెంట్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అయితే ఈ నోటిఫికేషన్ మనకు 2160 పైగా మనకు స్లాట్స్ భర్తీ చేస్తున్నామని చెప్పాను కదా. అయితే మనకు జోన్ వైజ్ కూడా మళ్ళీ మనకు యూనిట్ వైజ్గా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది మళ్ళీ వీటిలోన. ఇక్కడ వచ్చేసి డిఆర్ఎం ఆఫీస్ మనకు అజ్మీర్లో వచ్చేసి మనకి ఎన్ని ఉన్నాయంటే 426 స్లాట్స్ అనమాట. అదేవిధంగా బికనీర్కి వచ్చేసి ఎన్ని ఉన్నాయి 475, అండ్ జైపూర్లో వచ్చేసి 545, అండ్ జోధ్పూర్లో వచ్చేసి 450, అండ్ అజ్మీర్కి వచ్చేసి మనకు అంటే 68, ఇంకొక దానిలో 29, ఇంకొక దానిలో వచ్చేసి 68 ఇట్లా మనకు డివైడ్ చేయడం అయితే జరిగింది. అంటే మనకు యూనిట్ వైజ్గా మీరు చూసుకోవచ్చు ఇక్కడ. అయితే ఈ నోటిఫికేషన్ మనకు ఏమేమి పోస్ట్ భర్తీ చేస్తున్నారంటే అంటే మనకు యూనిట్స్ అనేది ట్రేడ్స్ అనేది మనకు చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. ఫిట్టర్ అని, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియను, వెల్డర్, గ్యాసు, అదేవిధంగా మనకు ఫిట్టరు, పవరు, ఎలక్ట్రీషియను ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కార్పెంటర్ ఉన్నాయి, పైప్ ఫిట్టర్ ఉంది, మాసన్ ఉంది, పెయింటర్ ఉంది, కార్పెంటరు, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రీషియను ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయి. మీకు కావాలంటే మీకు నోటిఫికేషన్ మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఆ నోటిఫికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకొని ఏ యూనిట్లో మీకు ఏమేమి ట్రేడ్స్ ఉన్నాయో ఒకసారి చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకుంటే జోధ్పూర్లో వచ్చేసి మనకు కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఇవి కూడా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్ ఉంది, ఇంగ్లీష్ అండ్ హిందీ, క్యాబిన్ అండ్ రూమ్ అటెండెంట్ ఉంది, హౌస్ కీపర్ ఉంది, ఎలక్ట్రీషియను, మెకానిక్ రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనరు, ఫిట్టరు, మెకానిక్ డీజిల్ ఇట్లా చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ అయితే ఉన్నాయన్నమాట. మీరు ఏ ట్రేడ్కైనా అప్లై అయితే చేసుకోవచ్చు ఇంట్రెస్ట్ కన్నా. ఇక నెక్స్ట్ మనకు మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మనకు మినిమం వచ్చేసి మనకు 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. 10th కూడా మీరు కంపల్సరీగా 50% మీకు అబోవ్ మీకు మార్కులు వచ్చింటేనే అప్లై అయితే చేసుకోండి. 50% కంటే మీకు తక్కువ వస్తే మీరు అప్లై అయితే చేయొద్దండి. అండ్ ఈ 10th క్లాస్తో పాటు మనకు ఐటీ సర్టిఫికేట్ కూడా అడిగితే జరుగుతుంది. అంటే ఇక్కడ మనకు 10+2 ఏదైతే ఎగ్జామినేషన్ సిస్టమ్ ఉంటుంది కదా దాని ద్వారా మనకు భర్తీ చేస్తాం అనమాట. 10th+ ఐటీ సర్టిఫికేట్ అయితే ఉండాలి.
ఐటీఐ సర్టిఫికేట్ కూడా మీకు ఆల్రెడీ మీకు చెప్పాను కదా! ఎలక్ట్రీషియన్ అని, ఫిట్టర్ అని చాలా రకాలైనటువంటి ట్రేడ్స్ మనకు భర్తీ చేస్తున్నారు అని. వాటిలోనే ఏదో ఒక విభాగంలో మీకు కంపల్సరీగా ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే కూడా మీరు దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ కొంతమంది కామెంట్ చేయొచ్చు, బ్రదర్ మనకు ఐటీఐ సర్టిఫికేట్ లేదు అప్లై చేసుకోవచ్చా అని. ఐటీఐ సర్టిఫికేట్ లేని వాళ్ళకొచ్చేసి నాట్ ఎలిజిబుల్ అనమాట. నెక్స్ట్ మనకు సెలక్షన్ ప్రాసెస్ విషయానికొస్తే గన మీకు ఆల్రెడీ చెప్పాను. దీనికి ఎటువంటి ఎగ్జామ్ గానీ, ఎటువంటి రన్నింగ్ గాని కండక్ట్ అయితే చేయరు అని. మీకేందంటే మీ క్వాలిఫికేషన్ ఏమని చెప్పాడు 10th ప్లస్ ఐటీ కదా! మీకు 10th ప్లస్ ఐటీలో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మెరిట్ లిస్ట్ అనేది మనకు ప్రిపేర్ అయితే చేయడం అయితే జరుగుతుంది. ఈ ప్రిపరేషన్ చేసిన తర్వాత మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి అయితే పిలుస్తారు. ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని. ఈ షార్ట్ లిస్ట్ అయినటువంటి వాళ్ళని డాక్యుమెంట్ వెరిఫికేషన్ పిలిచి అక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాపర్‌గా చెక్ చేస్తారు. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఏవైతే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేశారో అవన్నీ కూడా క్లియర్‌గా ఉన్నాయా లేదా? అదేవిధంగా మీరేమైనా ఫేక్ డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేశారా? అప్లోడ్ చేశారా? మొత్తం కూడా చెక్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేస్తారన్నమాట ఫైనల్ మెరిట్ లిస్ట్‌కి. ఆ ఫైనల్ మెరిట్ లిస్ట్ మీ పేరు ఉందంటే గన మిమ్మల్ని ట్రైనింగ్ అయితే పిలవడం అయితే జరుగుతుంది. అయితే కొంతమందికి ఒక డౌట్ అయితే ఉండొచ్చు. బ్రదర్ ఇవి మనకు రైల్వే డిపార్ట్మెంట్‌లోనా పర్మనెంట్ ఉద్యోగాలా ఏంటి అసలని? ఇవి వచ్చేసి మనకు రైల్వే డిపార్ట్మెంట్‌లోని మనకు అప్రెంటిస్‌షిప్ అనమాట. అప్రెంటిస్ అంటే మనకు 1 ఇయర్ వరకు మాత్రమే ట్రైనింగ్ అయితే ఉంటుంది. ఇప్పుడు ఎవరైతే దీనికి అప్లై చేసుకొని సెలెక్ట్ అవుతారో వాళ్ళకు అప్రెంటిస్‌గా మనకు సెలెక్ట్ అయితే చేస్తారు. 1 ఇయర్ వరకు అప్రెంటిస్ అయితే చేపించుకుంటారు. అండ్ చేసిన తర్వాత మనకు సర్టిఫికేట్ అయితే ఇస్తారు అప్రెంటిస్‌షిప్ చేసినట్టు. ఆ సర్టిఫికేట్ ఉన్నటువంటి వల్ల మనకు ఉన్నటువంటి బెనిఫిట్ ఏందంటే, మనకు అప్‌కమింగ్ రైల్వే నోటిఫికేషన్ ఏవైతే ఉంటాయో ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి కానీ ఇంకా వివిధ రకాలైనటువంటి నోటిఫికేషన్స్ వాటిలోనే మీకు అప్రెంటిస్‌షిప్ చేసినటువంటి వాళ్ళకు సెపరేట్‌గా మనకు వేకెన్సీ అయితే ఉంటాయి. అదేవిధంగా మీకు కట్ ఆఫ్ కూడా చాలా తగ్గుతుందనమాట. కాబట్టి అప్పుడు మీకు చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడొచ్చేసి ఏందంటే రైల్వే డిపార్ట్మెంట్‌లోన అప్రెంటిస్ నోటిఫికేషన్ అని మనకు చాలా రిలీజ్ చేస్తా ఉన్నాడు. ఇంకా ఏవైతే అప్‌కమింగ్ నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో రైల్వే డిపార్ట్మెంట్‌వి ఆర్ఆర్‌బీ, గ్రూప్ డి అని, ఎన్‌టీపీసీ అని వాటిలోనే మనకు వేకెన్సీ అనేది చాలా తగ్గిస్తున్నాడు. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో తెలీదు గానీ, మనకు అప్‌కమింగ్ రైల్వే నోటిఫికేషన్‌లన్నీ కూడా మనకు లాస్ట్ 5 ఇయర్స్ ఏవైతే నోటిఫికేషన్‌లు ఉన్నాయో వాటికంటే ఇప్పుడొచ్చే నోటిఫికేషన్ కూడా చాలా వేకెన్సీ అనేది తగ్గించి మనకు రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే అప్పుడేందంటే వేకెన్సీ ఉన్నాయి చాలా తక్కువ అండ్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ. అటువంటప్పుడు ఏందంటే మనం ఎగ్జామ్‌లో హై స్కోర్ చేసి జాబ్ కొట్టాలంటే కొద్దిగా మనం అంత హార్డ్ వర్క్ చేయాలి. ఒకవేళ మనకాడ అప్రెంటిస్‌షిప్ సర్టిఫికేట్ ఉందంటే గన మనకు ప్రయారిటీ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే మనకంటూ కొన్ని వేకెన్సీ సెపరేట్‌గా అలాట్‌మెంట్ చేసుంటారు. అదేవిధంగా అప్రెంటిస్‌షిప్ చేసిన వాళ్ళకు కట్ ఆఫ్ కూడా తగ్గుతుంది కాబట్టి ఇది చాలా బెనిఫిట్ అనమాట. అందుకే నేను చెప్పేది ఏందంటే ప్రతి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ అనేది నేను ఎక్స్‌ప్లెయిన్ చేసేది ఎందుకంటే ఇందుకే. చాలా బెనిఫిట్ ఉంటుంది. కొంతమంది కింద కామెంట్ చేయొచ్చు. ఇవి అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ ఇది అది ఇది అని. బట్ దాని గురించి తెలియని వాళ్ళు మాత్రమే కింద కామెంట్ చేస్తారు. ఇది చేయడం వల్ల మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఇంకోటి మనకు రైల్వే డిపార్ట్మెంట్‌లో అప్‌కమింగ్ నోటిఫికేషన్‌లు కూడా మనకు చాలా రేర్‌గా అయితే రావడం అయితే జరుగుతుంది. మీరు అది కూడా చూస్తారు. అప్రెంటిస్‌షిప్ చేస్తే మీకే చాలా బెనిఫిట్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చి మనకు హౌ టు అప్లై. హౌ టు అప్లై విషయానికొస్తే గన మనకు ఆన్‌లైన్ అప్లికేషన్ మనకు ఆల్రెడీ అక్టోబర్ 3వ తేదీ ఈ రోజు నుంచి అప్లికేషన్ స్టార్ట్ అయింది. www.rrcjaipur.in అనే వెబ్‌సైట్‌లో మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి. లింక్ యాక్టివ్ అయిన తర్వాత మనకు మాక్సిమం ఈరోజు 10 ఆ టైంలో మీకు లింక్ యాక్టివేట్ అవుతది. లింక్ యాక్టివ్ అయిన తర్వాత మీకు కింద డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింకు. ఆ లింక్ క్లిక్ చేసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ దీనికి అప్లై లాస్ట్ డేట్ నవంబర్ 2, 2025. అయితే బ్రదర్ ఇంకోటి ఇది అప్రెంటిస్‌షిప్ కదా బ్రదర్ మనకు ట్రైనింగ్ పీరియడ్‌లో మనకేమైనా సాలరీ ఉంటుందా? అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఉంటుందా? అని అడుగుతారు. ఇక్కడొచ్చేసి ఏందంటే మనకు ట్రైనింగ్ పీరియడ్‌లో మనకు 1 ఇయర్ అయితే ఉంటుంది. ఈ 1 ఇయర్ వరకు మనకు స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది పర్ మంత్ అని. ఈ పర్ మంత్ ఎంతంటే ఒక్కొక్క అప్రెంటిస్‌షిప్ అనేది ఒక్కొక్క విధంగా ఉంటుంది. మనకు స్టార్టింగే మనకు 7,000 ఉంటుంది కొన్నిటికి. కొన్నిటికొచ్చేసి 7,000 నుండి 12,000 వరకు మనకు పర్ మంత్ స్టైఫండ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ హాస్టల్ ఫీజు గానీ, అంటే అకామిడేషన్ గానీ అవి ఉంటాయంటే ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ట్రైనింగ్ అండ్ స్టైఫండ్‌లో మనకు మెన్షన్ చేశారు. ఇక్కడ నో హాస్టల్ అకామిడేషన్ విల్ బి ప్రొవైడెడ్ అండ్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అని ఇచ్చాడు. అంటే మీరు ఓన్ అరేంజ్‌మెంట్ అయితే చేసుకోవాలి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకు. బట్ ఫైనల్‌గా వచ్చిందంటే అప్రెంటిస్‌షిప్ చేస్తే మాత్రం చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది. అదైతే నేనైతే చెప్పగలనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై అయితే చేసుకోండి. ఇంట్రెస్ట్ లేకపోతే అప్లై అయితే చేయొద్దండి. ఇంతే. ఇక ఫైనల్‌గా వచ్చేసి ఇంతే బ్రదర్. మనకు నార్త్ వెస్టర్న్ రైల్వే జోన్ నుంచి వచ్చినటువంటి మనకు అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ కంప్లీట్ డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను. మనకు 2162 స్లాట్స్ భర్తీ చేస్తా ఉన్నారు. మనకు ఓవరాల్‌గా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్ వాళ్ళు మాత్రం అప్లై చేసుకోండి. మీకు నోటిఫికేషన్ కావాలంటే మన టెలిగ్రామ్ గ్రూప్‌లో పోస్ట్ చేసి అక్కడ పిన్ చేసి పెట్టాను. థాంక్ యూ.